నేటి పంచాంగం వివరణ డిసెంబర్ 29, 2024 ఆదివారం. శ్రీ క్రోధినామ సంవత్సరం, దక్షిణయానం, హేమంత ఋతువు, మార్గశిర మాసం, కృష్ణపక్షం. తిథి చతుర్దశి తెల్లవారుజామున 3:59 వరకు. నక్షత్రం జ్యేష్ఠ రాత్రి 11:11 వరకు. యోగం గండ రాత్రి 9:33 వరకు. కరణం విష్టి మధ్యాహ్నం 3:47 వరకు. తదుపరి శకుని తెల్లవారుజామున 3:59 వరకు. వర్జం రాత్రి 10:19 నుండి 11:57 వరకు. దుర్ముహూర్తం సాయంత్రం 4:19 నుండి 5:03 వరకు. రాహుకాలం సాయంత్రం 4:25 నుండి 5:47 వరకు. యమగండం మధ్యాహ్నం 12:18 నుండి 1:40 వరకు. అమృత గడియలు మధ్యాహ్నం 2:09 నుండి 3:49 వరకు. అభిజిత్ ముహూర్తం ఉదయం 11:56 నుండి మధ్యాహ్నం 12:40 వరకు. బ్రహ్మ ముహూర్తం తెల్లవారుజామున 5:13 నుండి 6:01 వరకు. తదుపరి రాశి ఫలాలు. ఇక మేషరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే అనుకున్న పనులు అనుకున్న సమయానికి పూర్తి చేయగలుగుతారు. దైవ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన మీకు మంచి చేస్తుంది కాబట్టి ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు ఆర్థిక పురోగతిని సాధిస్తారు. ఆర్థిక విషయాలన్నింటిలో కూడా చాలా ప్రోత్సాహకరంగా ఉంటుంది. దూరపు బంధువుల నుండి శుభకార్యాలకు ఆహ్వానాలను అందుకుంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు భాగస్వామ్య వ్యాపారాలలో లాభసాటిగా సాగడం వలన మంచి పురోగతి అనేది కనబడుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి నూతన ప్రోత్సాహకాలు అనేవి అందుతాయి. ఇక మేషరాశి వారి రోజు పనులన్నీ సకాలంలో పూర్తి చేస్తారు. ఆలోచనలు ఏవైతే చేస్తున్నారో వాటికి కార్యరూపం అనేది వస్తుంది. ఇక ఈరోజు ప్రత్యర్థులు సైతం అనుకూలంగా మారి మీకు సహకారాలను అందిస్తారు. అలాగే కాంట్రాక్టర్లు నూతన కాంట్రాక్టులను దక్కించుకోగలుగుతారు. ఈరోజు మొత్తంగా చూసుకుంటే మేషరాశి వారికి ఆర్థిక ఇబ్బందులు తీరి ఊరట చెందుతారు. ఇక ఆస్తులను క్రయ విక్రయాలు చేసేవారు ఎవరైతే ఉన్నారో రియాల్టర్స్ వారికి మంచి లాభాలు లభిస్తాయి. ఇక ఈరోజు మేషరాశి వారు శుభకార్యాలలో పాల్గొంటారు. ఇంటి నిర్మాణ యత్నాలు ఎవరైతే చేస్తున్నారో వారు తమ సోదరులతో చర్చించి మంచి నిర్ణయానికి వస్తారు. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు మేషరాశి వారికి అన్ని రకాలుగా పరిస్థితులు అనుకూలిస్తాయి. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపార విస్తరణలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. ఇక కావలసిన పెట్టుబడులను కూడా సమకూర్చుకోగలుగుతారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు ఊహించని అవకాశాలను దక్కుతాయి. పారిశ్రామికవేత్తలకు కళాకారులకు నూతన ఉత్సాహంగా ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థులకు వారి యొక్క ఆశలు నెరవేరే రోజుగా చెప్పవచ్చు. మహిళలకి ఆశ్చర్యకరమైన విషయం ఒకటి తెలుస్తుంది. ఈరోజు మేషరాశి వారికి అదృష్ట రంగు గులాబీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 8. ఈరోజు మేషరాశి వారు దేవి ఖడ్గమాలను పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృషభ రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో విజయాన్ని సాధిస్తారు. సంతాన విషయంలో శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు వృషభ రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కూడా కనిపిస్తున్నవి. ప్రముఖులతో పరిచయాలు లాభసాటిగా సాగుతాయి. అలాగే గృహమున ఆశ్చర్యకరమైన సంఘటనలు చోటు చేసుకుంటాయి. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలు ఫలిస్తాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నత పదవులు దక్కే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే వృషభ రాశి వారి రోజు సహనంతో ఎటువంటి కార్యక్రమాన్ని పూర్తి చేస్తారు. వ్యతిరేక పరిస్థితులను అనుకూలంగా మార్చుకుంటారు. బంధువులు సన్నిహితులతో సత్సంబంధాలు అనేవి నెలకొంటాయి. ఇక ఈరోజు వృషభ రాశి వారు ఆలయ సందర్శనంలో బిజీగా గడుపుతారు. వేడుకలపై కొన్ని నిర్ణయాలను తీసుకుంటారు. రాబడి మీరు ఆశించిన రీతిలో ఉంటుంది. కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వారు కాంట్రాక్టులను ఆశించిన విధంగా దక్కించుకోగలుగుతారు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలకు ఈరోజు ఒక సంతోషకరమైన సమాచారం అందుతుంది. ప్రభుత్వ ఉద్యోగస్తులు విధుల్లో మరింత పురోగతిని సాధిస్తారు. రాజకీయవేత్తలకు చిత్ర పరిశ్రమ వారికి ఉన్న ఒత్తిడిలు తొలగిపోతాయి. ఇక విద్యార్థులు శుభవార్తమానాలను అందుకుంటారు. మహిళలకి కుటుంబ సభ్యులతో సఖ్యత అనేది ఏర్పడుతుంది. ఇక ఈరోజు వృషభ రాశి వారికి అదృష్ట రంగు పసుపు, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు వృషభ రాశి వారు శివ అష్టకాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మిథున రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో కొంత ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక ఆర్థిక పరిస్థితి గందరగోళంగా ఉండడం వలన నూతన రుణ ప్రయత్నాలు అయితే చేస్తారు. అవి కూడా కలిసి రావని చెప్పొచ్చు.
ఇక ఈరోజు మిథున రాశి వారికి ఆకస్మిక ప్రయాణ సూచనలు ఉన్నాయి కాబట్టి దానికి తగిన విధంగా సంసిద్ధం అవ్వండి. కుటుంబ సభ్యులతో స్వల్ప వివాదాలు కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. దైవ కార్యక్రమాలపై దృష్టి సారిస్తారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపారస్తులకు వ్యాపారాలలో కొంత నష్టాలను చవిచూసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు పనిచేసే చోట గందరగోళ పరిస్థితులు అనేవి ఉంటాయి. ఇక ఈరోజు మిథున రాశి వారికి స్వల్ప అనారోగ్య సమస్యలు ఎదుర్కొనే అవకాశం ఉన్నందున ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. అలాగే ఈరోజు మిథున రాశి వారు రుణబాధలతో అవస్థలు పడతారు. ప్రయాణాల్లో మరింత అప్రమత్తంగా ఉండడం చెప్పుకోదగ్గ సూచన. చిన్న చిన్న వాహన ప్రమాదాలు అయితే కనబడుతున్నవి. ఇక బంధువులతో భేదాభిప్రాయాలు కలిగే అవకాశం ఉంది. కుటుంబంలో చికాకులు ఇబ్బంది పడతాయి కాబట్టి కొంత మానసిక ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే కొన్ని కార్యక్రమాలు ముందుకు సాగక ఎటు పాలుపోని స్థితి కూడా ఏర్పడుతుంది. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలు అంతగా కలిసిరాని రోజుగా చెప్పవచ్చు. ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి శ్రమాధిక్యంగా ఉంటుంది. రాజకీయవేత్తలకు పారిశ్రామికవేత్తలకు ఓపిక పట్టుదలతో వ్యవహరించాల్సిన రోజుగా చెప్పవచ్చు. ఇక ముఖ్యంగా విద్యార్థులైతే ఆటుపోట్లను ఎదుర్కొంటారు. మహిళలు ఇంటి సమస్యలు తప్పించుకోలేకపోతారు. ఇక మిథున రాశి వారికి రోజు అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 2. ఈరోజు మిథున రాశి వారు దక్షిణామూర్తి స్తోత్రాలు పాటించడం ఉపయుక్తంగా ఉంటుంది మరియు పనులలో వచ్చే ఆటంకాలని తొలగిస్తుంది. ఇక కర్కాటక రాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఇంట బయట పరిస్థితులు అనేవి అనుకూలిస్తాయి. ఆధ్యాత్మిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి ఆకస్మిక ధనలాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక నూతన వస్త్రాలను కొనుగోలు చేస్తారు. అలాగే చిన్ననాటి మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు లాభసాటిగా సాగుతాయి. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. ఇక కర్కాటక రాశి వారి ఈరోజు కొత్త కార్యక్రమాలను అనుకున్న విధంగా పూర్తి చేస్తారు. ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో వాటిని అమలుపరచడంలో ఉన్న ఆటంకాలను తొలగించుకోగలుగుతారు. అలాగే ఈరోజు కర్కాటక రాశి వారికి సమాజంలో గౌరవం అనేది లభిస్తుంది. సన్నిహితులు మీకు ఊహించని రీతిలో సహకరిస్తారు. అలాగే నూతన గృహాన్ని వాహనాన్ని కొనుగోలు చేస్తారు. ఇక ముఖ్యమైన విషయాలు కొన్ని తెలుస్తాయి. ఇక పాత మిత్రులను కలుసుకొని ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వారికి వారి యొక్క ప్రయత్నాలు ఫలించే సమయంగా చెప్పవచ్చు. వ్యాపారస్తులు వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార సంస్థల అభివృద్ధిపై శ్రద్ధ అనేది పెరుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు సంతోషకరమైన సమాచారం ఒకటి అందుతుంది. పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు వచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవడం ద్వారా మంచి ఫలితాలను పొందుతారు ఈరోజు. ఇక విద్యార్థుల యొక్క ఆశలు ఫలించే సమయంగా చెప్పవచ్చు. ఇక మహిళలకు కుటుంబంలో ప్రోత్సాహం అనేది దొరుకుతుంది. ఇక ఈరోజు కర్కాటక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు కర్కాటక రాశి వారు దత్తాత్రేయుని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక సింహరాశి వారికి రోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులన్నీ కూడా సకాలంలో పూర్తి చేయగలుగుతారు. బంధువులతో సంబంధ బాంధవ్యాలు అనేవి మెరుగుపడతాయి. ఇక ఆర్థిక లావాదేవీలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తినిస్తాయి ఈరోజు. ఇక ఎవరైతే నూతన వాహనాన్ని కొనుగోలు చేయడానికి చూస్తున్న ప్రయత్నాలలో ఉన్న అవరోధాలను ఈరోజు తొలగించుకోగలుగుతారు. అలాగే నూతన వాహనాన్ని కూడా సొంతం చేసుకోవచ్చు. ఇక ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారానికి కావలసిన పెట్టుబడులను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణం ఉంటుంది. సహోద్యోగుల సహకారం, ఉన్నతాధికారుల యొక్క అండదండలు అనేవి సంపూర్ణంగా ఈరోజు లభిస్తాయి. ఇక ఈరోజు సింహరాశి వారికి సంఘంలో గౌరవ మర్యాదలకు అనేది లోటు అనేది ఉండదు. ఇక సన్నిహితులతో ఉత్సాహంగా గడుపుతారు. శ్రేయోభిలాషుల సూచనలు పాటించడం వలన మీకు మంచి మేలు జరుగుతుంది. అలాగే ఆశ్చర్యకరమైన సంఘటనలు ఎదురవుతాయి. కాంట్రాక్టర్లు ఎవరైతే నూతన కాంట్రాక్టర్ కోసం చూసుకుంటున్నారో వారు అనూహ్యంగా ఆ కాంట్రాక్ట్ను దక్కించుకోగలుగుతారు ఈరోజు. అలాగే సింహరాశి వారు ఈరోజు ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు సింహరాశి వారు నూతన వాహనాన్ని ఆభరణాలను కొనుగోలు చేసే సూచనలు అయితే కనిపిస్తున్నవి. ఇక కుటుంబ సభ్యుల నిర్ణయాలు కట్టుబడి ముందు వారితో కొంత చర్చించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ముఖ్య సమస్యల నుండి బయటపడతారు.
రావాల్సిన డబ్బు సకాలంలో చేతికందుతుంది. కొత్త వ్యాపార భాగస్వాములు ఎవరైతే ఉన్నారో వారితో చర్చిస్తారు. ఇక నూతన పెట్టుబడులు కూడా వ్యాపార వాణిజ్యవేత్తలకు సమకూరుతాయి. అలాగే ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు ఊహించని పదోన్నతులను పొందే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, కళాకారులకు అన్నింటా విజయమే లభిస్తుంది. ఈరోజు విద్యార్థులు అనుకున్న ఫలితాలను సాధిస్తారు. ముఖ్యంగా మహిళలకి ఉత్సాహవంతంగా ఉంటుంది ఈరోజు. ఇక సింహరాశి వారికి అదృష్ట రంగు ఆకుపచ్చ, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 3. ఈరోజు సింహరాశి వారు శివస్తోత్రాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కన్యారాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు కన్యారాశి వారికి నూతన రుణయత్నాలు చేయవలసి వస్తుంది. ఆర్థిక పరిస్థితి కొంత గందరగోళంగా ఉంటుంది. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో అవి వాయిదా పడే అవకాశం అయితే కనిపిస్తుంది. అడుగడుగున ఆటంకాలను ఎదుర్కొనే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నం చేస్తున్నారో వారి యొక్క ప్రయత్నాలు కొంతవరకు అనుకూలిస్తాయి. ఇక ఈరోజు వృధా ఖర్చులు పెరుగుతాయి కాబట్టి కొంత పొదుపు చేయడం ద్వారా ఈ సమస్య నుండి బయటపడవచ్చు. అలాగే వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు కొంత నిదానంగా సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క ఉద్యోగ వాతావరణం అనేది కొంత గందరగోళంగా ఉండే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారు ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించాల్సి ఉంటుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మీకు మేలు చేస్తుంది. ఇక కన్యారాశి వారి ఎవరైతే ప్రయాణాలు చేయాలనుకుంటున్నారో వారికి ఆటంకాలు ఎదురయ్యే అవకాశం ఉంది. చిన్న చిన్న వాహన ప్రమాదాలు జరిగే అవకాశం కూడా ఉన్నందున తగిన జాగ్రత్తలు తీసుకోండి. అలాగే బంధువులతో, స్నేహితులతో భేదాభిప్రాయాలు అనేవి కలిగే అవకాశం కూడా కనిపిస్తుంది. మీ కష్టం వేరే వారికి ఉపయోగపడుతుంది. పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఇక నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ యత్నాలు చేస్తున్నారో వాటిలో స్వల్ప ఆటంకాలను కూడా ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే రాబడి కొంత తగ్గి అప్పుల కోసం ప్రయత్నాలు అయితే చేయాల్సి వస్తుంది. ఇక ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా ఆ దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలకు కావలసిన పెట్టుబడులను లభించడంలో అవంతరాలను ఎదుర్కొంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఒత్తిడిలు మరింత పెరిగే అవకాశం అయితే ఉంది. ఇక పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి లేనిపోని చిక్కులు ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. ఇక విద్యార్థులు శ్రమ వృధా అయ్యే అవకాశం కూడా ఉంది. ముఖ్యంగా మహిళలకి ఒక విషయం ఊరటను కలిగిస్తుంది. ఇక ఈరోజు కన్యారాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు నీలం, అదృష్ట సంఖ్య 5. ఈరోజు కన్యారాశి వారు కనకదార స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే ఆర్థిక పరిస్థితి ఆశాజనకంగా ఉంటుంది. కుటుంబ సభ్యులతో కలిసి దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక కొన్ని వ్యవహారాలలో ఆప్తుల సలహాలు పాటించడం మీకు ఎంతో మేలు చేస్తుంది. అలాగే సేవా కార్యక్రమాలకు ధన సహాయాన్ని కూడా అందిస్తారు. స్థిరాస్తి కొనుగోలుకు ఉన్న అవరోధాలు కూడా ఈరోజు తొలగిపోతాయి. స్థిరాస్తిని కొనుగోలు చేసుకోవచ్చు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారు వ్యాపారాలలో మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట ఉన్న వివాదాలు కొంత సద్దుమణిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక తులారాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే మీ కష్ట సుఖాల్లో స్నేహితులు సహకరిస్తారు. ఆస్తుల విషయంలో కొత్త ఒప్పందాలను చేసుకుంటారు. ఇక నూతన వాహనాలను, ఆభరణాలను కొనుగోలు చేస్తారు. కుటుంబ సమస్యలు తీరి ఉపశమనం అనేది లభిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు అనుకోని విధంగా అభివృద్ధి అనేది వారి వ్యాపారంలో కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి సంతోషకరమైన ఒక సమాచారం అందుతుంది. ఇక పారిశ్రామికవేత్తలకు, సాంకేతిక నిపుణులకు ఈరోజు శుభవర్తమానాలు అనేవి అందుతాయి. ఇక విద్యార్థులకైతే మరిన్ని అవకాశాలు సాధించే అవకాశం అయితే వస్తుంది. తప్పకుండా వినియోగించుకోండి. ఇక మహిళలు నగలను కొనుగోలు చేస్తారు. ఇక ఈరోజు తులారాశి వారికి అదృష్ట రంగు కాఫీ, ప్రతికూలమైన రంగు ఆకుపచ్చ, అదృష్ట సంఖ్య 5. ఈరోజు తులారాశి వారు దేవిస్తుతిని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక వృశ్చిక రాశి వారికి చూసుకున్నట్లయితే ఇంట బయట పరిస్థితులు అంతగా అనుకూలించవు. ఈరోజు చేపట్టిన పనులలో వ్యయ ప్రయాసాలు అధికమవుతాయి. ఇక ఈరోజు ఆకస్మిక ధనవ్యయ సూచనలు కనిపిస్తున్నవి కాబట్టి కాస్త ఆలోచించి ఖర్చు చేయడం చెప్పుకోదగ్గ సూచన. ఇక కుటుంబ సభ్యులతో వివాదాలు కలిగే అవకాశం ఉన్నది. అలాగే ఆలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో స్వల్పమైన లాభాలను పొందుతారు. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట
ఏవైతే సమస్యలు ఉన్నాయో అవి తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక మొత్తంగా చూసుకుంటే ఈరోజు వృశ్చిక రాశి వారికి ఆర్థిక లావాదేవీలు కలిసి రాకపోవచ్చు. ఇక దూర ప్రయాణాలు చేయాల్సి రావచ్చు. అలాగే మీరు చేస్తున్న ఆలోచనలపై ఎటు తేల్చుకోలేక సతమతమయ్యే అవకాశం అయితే కనిపిస్తుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలలో కొంత నిరుత్సాహం మిగిలే అవకాశం కూడా ఉంది. ఇక ఈరోజు వృశ్చిక రాశిలోని వారి భార్యాభర్తల మధ్య కలహాలు ఏర్పడే అవకాశం ఉన్నందున మూడో వ్యక్తి జోక్యాన్ని మీరు అనుమతించవద్దు. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు తమ అంచనాలలో పొరపాట్లు చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి అదనపు పని భారం కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. చిత్ర పరిశ్రమ వారికి క్రీడాకారులకు వచ్చిన అవకాశాలు దూరం అవుతాయి. ఇక విద్యార్థులకు నిరాశజనకంగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకి అనారోగ్య సమస్యలు వేధించే అవకాశం కనిపిస్తుంది. ఔషధ సేవనం చేయండి, తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక ఈరోజు వృశ్చిక రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 7. ఈరోజు వృశ్చిక రాశి వారు హయగ్రీవ స్తోత్రాలు పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ధనుసు రాశి వారికి చూసుకున్నట్లయితే ఈరోజు ధనుసు రాశిలో నిరుద్యోగులు ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో వారు శుభవార్తలను అందుకుంటారు. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి నూతన వాహన యోగం అయితే కనిపిస్తుంది. ఇక మీ నిర్ణయాలు ఈరోజు చేసేవన్నీ కూడా అందరికీ నచ్చే విధంగా ఉంటాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వ్యాపార భాగస్వాముల ప్రవర్తన మీకు కొంత ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది ఈరోజు. ఇక అలాగే మొత్తం పనులన్నీ కూడా చకచకగా సాగుతాయి ఈరోజు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట అనుకూలమైన వాతావరణాన్ని పొందుతారు. ఇక నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు అందుకోవడం తథ్యమవుతుంది. ఇక ధనుసు రాశి వారు ఉత్సాహంగా కొన్ని కార్యక్రమాలను పూర్తి చేస్తారు. ఆదాయం మరింత సంతృప్తినిస్తుంది. కొత్త విషయాలు తెలుసుకొని మీ కార్యాచరణ రూపొందిస్తారు. మీ ప్రయత్నాలు అనుకూలించే సమయంగా ఈరోజు చెప్పవచ్చు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మిత్రుల నుండి కొంత ఒత్తిడిలు తొలగిపోయే అవకాశం అయితే కనిపిస్తుంది. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారు ఆశించిన లాభాలను ఈరోజు వ్యాపారం అందుకుంటారు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి మరింత సానుకూలంగా ఉంటుంది. పారిశ్రామికవేత్తలకు క్రీడాకారులకు శుభవార్తలు అనేవి అందుతాయి. ముఖ్యంగా విద్యార్థులు అనుకున్న ఫలితాలను పొందుతారు. మహిళలకు ఆస్తి లాభ సూచనలు కనిపిస్తున్నవి. ఇక ఈరోజు ధనుసు రాశి వారికి అదృష్ట రంగు గోధుమ, ప్రతికూలమైన రంగు నేరేడు, అదృష్ట సంఖ్య 4. ఈరోజు ధనుసు రాశి వారు శ్రీ వెంకటేశ్వర స్వామిని పూజించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక ఈరోజు మకర రాశి వారికి చూసుకున్నట్లయితే సంఘంలో పలుకుబడి అనేది పెరుగుతుంది. అలాగే ఆర్థిక లావాదేవీలు మొత్తంగా చూసుకుంటే సంతృప్తినిస్తాయి. విలువైన వస్తు లాభాలను పొందుతారు. పాత మిత్రుల కలయిక ఆనందాన్ని కలిగిస్తుంది. వారితో కలిసి విందు వినోదాది కార్యక్రమాల్లో పాల్గొంటారు. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార వ్యవహారాలు అనుకూలంగా సాగడం వలన మంచి లాభాలను అందుకుంటారు. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి ఉన్నతాధికారులతో ఉన్న వివాదాలు పరిష్కారం అవుతాయి. వారి యొక్క అండదండలను పొందుతారు. అలాగే మకర రాశి వారికి ఈరోజు అదనపు ఆదాయం కొంత సమకూరుతుంది. సన్నిహితులు మరింత దగ్గర సహకరిస్తారు. భూ వివాదాల్లో చిక్కుకొని ఎవరైతే బాధపడుతున్నారో వారు ఆ వివాదాల నుండి గట్టెక్కుతారు. ఇక అప్రయత్నంగా కొన్ని కార్యక్రమాలు ఈరోజు పూర్తి చేయగలుగుతారు. ఆధ్యాత్మిక కార్యక్రమాల్లో పాల్గొంటారు. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక మీపై అలక వహించిన వారు తిరిగి సఖ్యతను చూపే రోజుగా చెప్పవచ్చు. అలాగే వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార విస్తరణ ప్రయత్నాలన్నీ కూడా ఈరోజు ఫలిస్తాయి. అలాగే రాజకీయవేత్తలకు క్రీడాకారులకు కొత్త నిర్ణయాలు తీసుకోవడం ద్వారా మంచి మేలు జరుగుతుంది. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారికి పని భారం తగ్గి కొంత ఊపిరి పీల్చుకునే సమయంగా చెప్పవచ్చు. అలాగే ఈరోజు విద్యార్థులకు ప్రోత్సాహకరంగా ఉంటుంది. మహిళలకు ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. ఇక ఈరోజు మకర రాశి వారికి అదృష్ట రంగు ఎరుపు, ప్రతికూలమైన రంగు పసుపు, అదృష్ట సంఖ్య 6. ఈరోజు మకర రాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక కుంభరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే సన్నిహితులతో విభేదాలు కలిగి మీకు చికాకు అనేది ఏర్పడుతుంది. అలాగే ఈరోజు దూర ప్రయాణ సూచనలు ఉన్నవి కాబట్టి తగిన విధంగా సంసిద్ధం అవ్వండి. ఇక ఈరోజు కుంభరాశి వారికి పాత రుణాలు తీర్చడానికి నూతన రుణాలు అయితే చేయవలసి వస్తుంది. ఇక దైవ దర్శనాలు చేసుకుంటారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది. కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. అలాగే కుటుంబంలో కొందరి
మాటలు మానసికంగా మిమ్మల్ని ఎంతో బాధిస్తాయి. ఇక వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలలో నిరుత్సాహమే మిగులుతుంది. ఇక ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సమస్యాత్మకమైన వాతావరణం అనేది చోటు చేసుకోవడం వలన కొంత ఇబ్బంది పడతారు. ఇక ఈరోజు కుంభరాశి వారు అనుకున్న కార్యక్రమాలలో నిదానంతో అడుగులు వేయడం ఎంతో మేలు చేస్తుంది. ధార్మిక కార్యక్రమాల్లో పాల్గొని ఆధ్యాత్మికవేత్తలను కలుసుకుంటారు. బంధువులతో అకారణంగా విభేదాలు కలిగే అవకాశం అయితే కనిపిస్తుంది. ఆర్థిక పరిస్థితి మెరుగుపరుచుకోవడంలో విఫలం చెందుతారు. అలాగే అనుకోని సంఘటనలు ఎదురై మిమ్మల్ని ఇబ్బంది పరుస్తాయి. కుటుంబ సభ్యుల నుండి కొన్ని సమస్యలను ఎదుర్కొంటారు. ఇక ఈరోజు కుంభరాశి వారికి ఆరోగ్యం ఇబ్బందికరంగా మారుతుంది. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం చెప్పుకోదగ్గ సూచన. ఇక వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపార లావాదేవీలు కొంత మందగిస్తాయని చెప్పవచ్చు. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో వారు తమ విధుల్లో మరింత ఒత్తిడులను ఎదుర్కొనే అవకాశం కనిపిస్తుంది. పారిశ్రామికవేత్తలు, చిత్ర పరిశ్రమ వారు కొంత కష్టపడాల్సిన సమయంగా చెప్పవచ్చు. విద్యార్థుల కృషి కొంతవరకు ఫలిస్తుంది. మహిళలకు కుటుంబ సభ్యులతో విభేదాలు కలిగే అవకాశం ఉన్నందున కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. ఇక ఈరోజు కుంభరాశి వారికి అదృష్ట రంగు బంగారు వర్ణం, ప్రతికూలమైన రంగు ఎరుపు, అదృష్ట సంఖ్య 8. ఈరోజు కుంభరాశి వారు గణపతిని ఆరాధించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు. ఇక మీనరాశి వారికి ఈరోజు చూసుకున్నట్లయితే చేపట్టిన పనులలో శ్రమ అనేది పెరుగుతుంది. ఆర్థిక పరంగా సమస్యలు తప్పకపోవచ్చు. ఇక ఎవరైతే దూర ప్రయాణాలు చేస్తున్నారో ఆ ప్రయాణాలలో వాహన ప్రమాద సూచనలు అయితే కనిపిస్తున్నాయి కాబట్టి జాగ్రత్త వహించడం అనేది చెప్పుకోదగ్గ సూచన. ఇక దైవ చింతన కలుగుతుంది. దేవాలయాలను సందర్శిస్తారు. దేవాలయాలను సందర్శించినప్పుడు మీరు ముఖ్యంగా గుర్తుంచుకోవాల్సింది మీ ఇష్టదైవం యొక్క ఆరాధన అనేది మీకు మంచి చేస్తుంది కాబట్టి తప్పకుండా దిశగా ప్రయత్నించండి. ఇక ఈరోజు మీనరాశి వారు ఆరోగ్య విషయంలో శ్రద్ధ వహించడం చెప్పుకోదగ్గ సూచన. ఔషధ సేవనం చేయండి. తగ్గకపోతే వైద్య సంప్రదింపులు చేయడం మేలు చేస్తుంది. కుటుంబ సభ్యులతో వివాదాలకు దూరంగా ఉండడం మంచిది. కొంత మానసికంగా ప్రశాంతంగా ఉండడానికి మీనరాశి వారు తప్పకుండా ప్రయత్నించాలి. ఈరోజు వ్యాపారస్తులు ఎవరైతే ఉన్నారో వారి యొక్క వ్యాపారాలు అంతంత మాత్రంగానే సాగుతాయి. ఉద్యోగస్తులు ఎవరైతే ఉన్నారో తాము పనిచేసే చోట సహోద్యోగులతో కొంత వివాదాలు కలిగే అవకాశం ఉన్నందున ప్రశాంతంగా ఉండడానికి ప్రయత్నించండి. అలాగే మిత్రులతో విభేదాలు ఏర్పడే అవకాశం కూడా కనిపిస్తుంది. అలాగే ముఖ్యమైన కార్యక్రమాలన్నీ కూడా మరింత నత్తనడకన సాగే అవకాశం కనిపిస్తుంది. ఈరోజు ఏవైతే ఆలోచనలు చేస్తున్నారో ఆ ఆలోచనలో మార్పులు చేసుకునే అవకాశం కూడా ఉంది. అలాగే మొత్తంగా చూసుకుంటే మీనరాశి వారికి ఈరోజు ఆదాయం నిరాశను కలిగిస్తుంది. కుటుంబ సమస్యల నుండి మీకు ఒత్తిడులు అనేవి తప్పకపోవచ్చు. వ్యాపార వాణిజ్యవేత్తలు ఎవరైతే ఉన్నారో వారికి వ్యాపారాలలో చిక్కులు అనేవి ఏర్పడతాయి. ఇక ప్రభుత్వ ఉద్యోగస్తులకు పనిభారం తప్పకపోవచ్చు. పారిశ్రామికవేత్తలకు, చిత్ర పరిశ్రమ వారికి నిరాశజనకంగా ఉంటుంది ఈరోజు. అలాగే విద్యార్థుల యొక్క ప్రయత్నాలు ఈరోజు మందగిస్తాయి. అలాగే మహిళలకి కుటుంబంలో చికాకులు ఏర్పడే అవకాశం కనిపిస్తుంది. ఇక మీనరాశి వారికి ఈరోజు అదృష్ట రంగు లేత నీలం, ప్రతికూలమైన రంగు పసుపు. ఈరోజు మీనరాశి వారికి అదృష్ట సంఖ్య 1. ఈరోజు మీనరాశి వారు ఆదిత్య హృదయాన్ని పఠించడం వలన మంచి శుభ ఫలితాలను పొందుతారు. అలాగే పనులలో వచ్చే ఆటంకాలని తొలగించుకోగలుగుతారు.